హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఏథర్ రిస్తా రివ్యూ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇది యాక్చువల్గా యూజర్ రివ్యూ. అతను జాబ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర నుంచి అతని దగ్గర ముందే ఇది కొన్నప్పుడే నేను అడిగాను అనమాట రివ్యూ గురించి. కానీ అతను ఏం చెప్పాడంటే, నేను నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు కొద్దిగా టైం ఇవ్వండి సార్, నాకు ఒక 15-20 డేస్, నేను తర్వాత దీని గురించి నేను క్లియర్గా మీకు వీడియో ఇస్తానని చెప్పారనమాట. దానివల్ల నేను దాన్ని పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అతనికి టైం చూసుకొని అతని వర్క్ ఈరోజు మనకు టైం కేటాయించి అతని వీడియో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. దీని రేంజ్, అలాగే ఇది ఎంత వస్తుంది, ఎంత మైలేజ్ వస్తుంది, ఎంత ఛార్జింగ్ టైం పడుతుంది, అలాగే దీని ఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది రఫీ అతని పేరు. అతని దగ్గర మనం అడిగి క్లియర్గా తెలుసుకుందాం దీని గురించి, వెహికల్ ఎలా ఉంది అనేది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కొత్తగా రిస్తా కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సజెషన్ అనమాట. స్కిప్ చేయొద్దండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కొనాలన్నా వద్దా అని. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనం ముందుగా వెహికల్ స్పెసిఫికేషన్స్ అవన్నీ తెలుసుకుందాం. తర్వాత దీని గురించి వీడియో కంటిన్యూ చేద్దాం. అతని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే అతను ఏ విధంగా వాడున్నాడు, మొత్తం దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ప్రస్తుతం దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకు ఏథర్ రిస్టాలో టాప్ స్పీడ్ వచ్చి మనకు 80 కిలోమీటర్స్ ఉంటుంది. బూట్ స్పేస్ మనకు 34 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. అలాగే బ్యాటరీ మనకు 2.9 కిలోవాట్, అలాగే 3.7 కిలోవాట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఫీచర్స్ పరంగా చూస్తే మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుంది, 7 ఇంచెస్ టచ్ స్క్రీన్, నాన్ టచ్ స్క్రీన్ అయితే వస్తుంది, హిల్ హోల్డ్ అసిస్టెన్స్, అలాగే స్కిడ్ కంట్రోల్, అలాగే షేర్ లైవ్స్ లొకేషన్, ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది, గూగుల్ మ్యాప్స్ వస్తాయి, పుష్ నావిగేషన్ ఉంటుంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది, అలాగే కాల్ మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది కలర్స్ చూసుకుంటే మనకు బ్లూ, కార్డమమ్ గ్రీన్, ఎల్లో, డెక్కన్ గ్రే, వైట్, ఇలా 5 కలర్స్ అయితే దీంట్లో వస్తాయన్నమాట. ఇంకా దీంట్లో మనకు ఛార్జింగ్ టైం చూసుకుంటే 8 అవర్స్ ఛార్జింగ్ టైం అయితే పడుతుంది, 0 to 100%. ప్రైస్ విషయానికి వస్తే మనకు ఏథర్ రిస్తా 2.9 కిలోవాట్ 1,39,999 రూపీస్ ప్రో ప్యాక్తో కలిపి. అలాగే మనకు ఏథర్ రిస్తా జెడ్ 3.7 కిలోవాట్ వచ్చి 1,64,999 పడుతుంది. అలాగే ఇప్పుడు రోడ్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయన్నమాట, వాటికి అనుగుణంగా ప్రైజెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు ఏథర్ రిస్తా గురించి చెప్తారా, ఎలా ఉంది? రైట్, షూర్ అండి. హాయ్ అండి, టెక్నికల్ శ్రీనివాస్ యూట్యూబర్స్కి హాయ్. ఏథర్ రిస్టా యాక్చువల్లీ నేను 2 months ముందే చూశానండి, 2.5 months ముందే. బట్ కొందామని, ఏథర్ ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పటి నుంచో కొందామని అనుకుంటూ ఉన్నాను. ఏథర్ షోరూమ్కి వెళ్తే అక్కడ అసలు వెహికలే లేదు. కొన్ని రోజులు వస్తుందని చెప్పారు, బట్ రాగానే ఇంకా నేను డెలివరీ లేదండి, ముందే బుక్ చేసుకోలేదు. బట్ అప్పటికప్పుడే ఆ రోజే వచ్చింది. ఇంకా డెలివరీ కావాలి నాకు అని చెప్పి చెప్పి తీసుకున్నానండి. తీసుకున్న డెలివరీ వచ్చి 29th తీసుకున్నాను, 27th బుక్ చేసుకున్నాను. 2 days లో అవును, ఇచ్చేసారండి. అప్పుడు ఉన్నాయి వెహికల్? అప్పుడైతే వెహికల్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి కొన్ని. ఈ మిడ్ వేరియంట్ అయితే వస్తుంది, ఇంకా ఫర్దర్ ఎస్ వేరియంట్ అండ్ హై రేంజ్ వేరియంట్ కూడా వస్తుంది. దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి నేను తీసుకున్నప్పుడు 1,51,000 అండి. 1,51,000. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రోడ్ ట్యాక్స్ 18,000 పెరిగింది. సో దీని ప్రైస్ 1,69,000 అని చెప్తున్నారు. 69 ఇప్పుడు అండి. 15,000 మీకు మిగిలింది అప్పుడు? అవునండి. 18,000 మిగిలింది. అండ్ ఇప్పుడు కమింగ్ బడ్జెట్లో కూడా July 23rd FAME 3 సబ్సిడీ వస్తుందని చెప్తున్నారు. సో వ్యూవర్స్కి నేను చెప్పేది ఏంటంటే, టిల్ దెన్ మీరు వెయిట్ చేయండి. FAME 3 సబ్సిడీ వచ్చిన తర్వాత మీరు ఓలా కొంటారా, ఏథర్ కొంటారా, ఇంకేదైనా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటారా, అది మీ ఇష్టం అండి. ఓకే, మీకు ఇప్పుడు రెగ్యులర్ గా అంటే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనే ముందు చాలా మందిని అడిగి ఉంటారు కదా, ఏ బ్రాండ్ కొనాలి అని. అవును, మీరు ఏథర్ని ఎంచుకోవడానికి కారణం? నేను ఎప్పటి నుంచో ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలని అనుకుంటున్నాను, 4 years నుంచి. నేను ఆల్రెడీ సింపుల్ ఎనర్జీ నుంచి సింపుల్ వన్ బుక్ చేసుకున్నాను. 15th August 2021 బుక్ చేసుకున్నాను, 1947 కట్టి. బట్ నేను వెయిట్ చేస్తూ ఉన్నా, ఆ డెలివరీ వస్తుందేమో, లేదా బెంగళూరు వెళ్ళని తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను. నాకు కుదరక, సరే ఇక్కడికి వచ్చాక తీసుకుందాము, మనకు తర్వాత షోరూమ్ ఇక్కడ ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నాను. కానీ లేట్ చేయడం వల్ల నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నా. ఫస్ట్ ఓలా కొందాం, నా బడ్జెట్లో ఓలా కొందామని వెళ్ళాను. ఓలా కొందాం, ఇంకా బుక్ చేసుకుందామని కూడా వెళ్ళాను. కానీ ఒకసారి ఏథర్ రిస్టా చూద్దామని వెళ్ళాను. కానీ చూసిన తర్వాత మాత్రం ఇంకా వేరే దానికి మనం మర్చిపోవచ్చు. ఇంకా ఇప్పుడు మీకు ఎలా ఉంది, ఎంత రేంజ్ వస్తుంది? ఇది స్మార్ట్ ఎకో, దీనిలో 2 మోడ్స్ ఉన్నాయండి. స్మార్ట్ ఎకో రేంజ్,
ఓకే ఒకటి. అందులో 97 కిలోమీటర్ పక్క, 100 కిలోమీటర్ వస్తుంది రియల్ రేంజ్. ఓకే 97 నేను గ్యారంటీ ఇవ్వగలను, అంటే నేను వాడిన దాన్ని బట్టి. ఒకటి. ఇంకొకటి జిప్ మోడ్ అని ఉందండి. ఓకే జిప్ మోడ్లో వచ్చి మీకు 85 కిలోమీటర్ వస్తుంది. జిప్ మోడ్ లో 85. 85. అండ్ స్మార్ట్ ఎకో మోడ్లో హైయెస్ట్ స్పీడ్ 65 వరకు వస్తుంది. స్మార్ట్ ఎక్కువలోనే 65. అవునవును. ఓకే ఆన్ అన్ యావరేజ్ 55, ఓకే ఓకే 52 to 55 వస్తుందండి. ఓకే ఒక్కొక్కసారి పర్ఫార్మెన్స్ అంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఏంటో తెలియదు, ఒక్కొక్కసారి 65 వరకు కూడా వెళ్తుంది. ఓకే అండ్ జిప్ మోడ్లో హైయెస్ట్ నేను టచ్ చేసింది 82 కిలోమీటర్. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్ గా స్మార్ట్ ఎక్కువలోనే వెళ్ళిపోవచ్చు. అవును, స్మార్ట్ ఎకోలో వెళ్ళిపోవచ్చు, మోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అసలు. వేరే అసలు జిప్ మోడ్లో అయితే ఇంకా కార్లో వెళ్ళినట్టే నాకు అనిపించింది. ఆ షాక్ అబ్జర్బ్స్ కానీ, ఆ సస్పెన్షన్ కానీ చాలా బాగుందండి. నేనైతే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. అలాగే ఇది ఫ్యామిలీ స్కూటర్ అంటారు కదా, అవును. మీకు అది డిఫరెన్స్ ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇప్పుడు ఏథర్ని, ఇప్పుడు మా మదర్ ఏథర్ చూస్తే అదేంట్రా దోమ, చిన్న బండి చిన్న బండి మస్కిటో లాగుంది అంటారు మా మదర్. బట్ ఇది చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్, నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అండి. అండ్ సీట్ కూడా చాలా పెద్దది, సీట్ కూడా చాలా పెద్దది. ముగ్గురు కూర్చోవచ్చు, అంటే పిల్లలు కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చోలేములేండి, అలో లేదు. కానీ బ్రాడ్ గా అయితే ఉంది, చాలా మనకు చాలా సీట్ కంఫర్ట్ అయితే ఉంది. అలాగే మనకి ఇక్కడ కుషన్ టైప్ ఇక్కడ ఇచ్చారు. పిలియన్ మనకి ఇక్కడ కూడా చూడండి, యాక్చువల్ గా దీన్ని ఇది చూసారా కదా, ఇక్కడ మనకు చిన్న ఇది ఇచ్చారు మనకు పట్టుకొని తీయడానికి ఒక వాటంగా, దానికి ఓపెన్ చేసారు. మనకి ఇక్కడ చూడండి ఫుల్ బూట్ స్పేస్. ఇది ఎంత ఉందో చూడండి. యాక్చువల్ గా వాళ్ళు ముందుగా చెప్పినట్టుగానే ఇది ఒక రకంగా మంచి బూట్ స్పేస్ ఉండే ఈ వెహికల్ మారిని అయితే కనబడుతుంది. చూడండి ఎంత ఉందో అసలు. ఇక్కడ కూడా మనం ఏదైనా చిన్న చిన్న డాక్యుమెంట్స్ లాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. పెద్ద బూట్ స్పేస్ వచ్చింది. ఏమంటే ఇక్కడ మనకు కొద్దిగా బంప్ అయితే ఉంది. ఇది కనుక ఫ్లాట్గా వచ్చింటే చాలా బాగుండేది. ఇంకా ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనకు లైట్ కూడా ఉంది చూడండి. ముందు ఏథర్లో కూడా మనకు ఉంది. ఇప్పుడు ఏథర్ 450Xలో కూడా ఉందన్నమాట, దీంట్లో కూడా ఉంది చూడండి. అలాగే ఇది కూడా మనకు చాలా ప్రామిసింగ్గా ఉంది, అంటే ఏదో లేస్గా లేకుండా మనకు చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి ఇక్కడ మళ్ళీ దీనికి ఫిజికల్ కీ అయితే వచ్చింది. మనకు ఆన్ చేసినప్పుడు దీని డిస్ప్లే చూడండి, డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా ఉంది. డిస్ప్లేలో చెప్పండి దీని గురించి. డిస్ప్లేలో వచ్చండి, ఇది టచ్ డిస్ప్లే కాదు. ఓకే ఓకే, మనకు జాయిస్టిక్ అన్నమాట. అవును, జాయిస్టిక్ తో మనం ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 75% 73 కిలోమీటర్స్. అవునండి. ఓకే ఓకే. ఇక్కడ డేట్ టైమ్, బ్లూటూత్, అండ్ ఇందులో ఈ సిమ్ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు మనకు దీని రేంజ్ కానీ మనకి దీనికి అంటే ఇన్ఫర్మేషన్ అంతా మనకు మన యాప్ కి, మన ఫోన్ కి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, దీంట్లో ఈ సిమ్ ఉంటుందా? ఈ సిమ్ ఉంటుందండి. అవును, వాళ్ళే వేసిస్తారు. సో మనకు సంబంధం లేదు. అండ్ దీనిలో నావిగేషన్, అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా నావిగేట్ చేసుకొని మనం వెళ్ళిపోవచ్చు అండి. దీనికి తనిగా గూగుల్ యాప్సా లేకపోతే గూగుల్ మ్యాప్స్? గూగుల్ మ్యాప్స్ అండి, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది. అంటే మన ఫోన్ లో అయినా అది డెస్టినేషన్ ఇవ్వచ్చు, లేదా ఇక్కడే మనం టైప్ చేసుకున్నా చేయొచ్చు. ఒకటి. నెక్స్ట్ వచ్చి కనెక్టెడ్ డివైసెస్, అంటే మన ఫోన్ తో కాల్స్, ఏ కాల్స్ వస్తున్నాయి, మనం రిజెక్ట్ చేయాలా లేకపోతే ఆన్సర్ చేయాలా అనేది వాట్సాప్ మెసేజ్ వస్తాయి, మ్యూజిక్ కూడా వస్తుంది. సో ఈ ఫీచర్ ఇంకా రోల్ అవుట్ చేయలేదండి, రోల్ అవుట్ చేశాక తెలుస్తుంది ఎలా ఉందని. అవునండి, జాయిస్టిక్ తో నేను చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ వెహికల్ డీటెయిల్స్, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ డ్రైవింగ్ లైసెన్స్. అవునండి, మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఆర్సీ, సో ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా పెట్టుకొని మనము పోలీస్ అడిగినప్పుడు కానీ చూపించవచ్చు. అవును, చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఇది బ్లూటూత్ సెట్టింగ్స్, బ్రైట్నెస్. ఓకే. అండ్ దీంట్లో ఏంటంటే అండి, టెక్ ప్యాక్ తీసుకుంటే, టెక్ ప్యాక్ ఆల్రెడీ ఇంక్లూడింగ్ అండి నేను చెప్పిన ప్రైస్ లో. ట్విస్ట్, మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుంది. మ్యాజిక్ ట్విస్ట్ ఉంటుంది అంటే యాక్సిలరేటర్ మనం ఇలా తిప్పుతాం కదా, సో యాంటీ అంటే దానికి రివర్స్ గా తిప్పితే బ్రేక్ ఆటోమేటిక్ గా అప్లై అవుతుందండి. నో నీడ్ టు బ్రేక్. ఓకే, మనం బ్రేక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అదే ఆగుతుంది, చాలా స్లో అవుతుంది. అంటే అవును. సో ఇదేమవుతుందంటే సిటీస్ లో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్ అండి, ఊరికే బ్రేక్స్ వేయకుండా. ఓకే. నెక్స్ట్ కోయాస్టింగ్ రీజన్, అంటే మనము ఆదా అవుతుంది, మనం తిరిగేదాన్ని బట్టి అది ఇది అవుతుంటుంది. ఆటో హోల్డ్ అండి, మనం స్లోప్ లో, ఇప్పుడు నేను నా అపార్ట్మెంట్ లో ర్యాంప్ ఉంది, ర్యాంప్ లో నేను గేట్ ఓపెన్ చేసుకోవాలంటే నైట్ లో
ఆటో హోల్డ్ అయిపోతుంది. ఆటో హోల్డ్ అంటే మనం బ్రేక్ పట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఆగిపోతుంది. మనం మనకి హిల్స్ ఏరియాలో మనకి వెళ్ళేటప్పుడు బ్యాక్ రాకుండా అట్లే నిలబడి చాలా బాగుంది, వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలా బాగా వర్క్ అవుతుందండి. సో ఐఎమ్ యూజింగ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ స్కిడ్ కంట్రోల్ అండి. స్కిడ్ అంటే స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అంటే కంట్రోల్డ్ గా వెళ్తుందండి, చాలా కంట్రోల్డ్ గా వెళ్తుంది. నెక్స్ట్ ఆటో ఇండికేటర్. ఆటో ఇండికేటర్ అంటే మనము ఇండికేషన్ ఇస్తాము, లెఫ్ట్ ఇండికేటర్ కానీ రైట్ ఇండికేటర్. సో లెఫ్ట్ తిరిగిన తర్వాత దానికదే అది ఆటో ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో అలాంటిది ఈ ఫీచర్ మంచి ఫీచర్. అవునండి. నెక్స్ట్ ఆప్టిమైజర్ ఛార్జింగ్. సో ఆప్టిమైజర్ గా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఛార్జింగ్ టైం ఎంతసేపు పడుతుంది? ఇది ఒకటి అంటే వెహికల్ పాజిటివ్స్ మాట్లాడితే చాలా చాలా బాగుందండి. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. నేను కొంచెం ఫాస్ట్ గా వెళ్తాను, అంటే నాకు అలా ఇష్టం, కొంచెం రేసింగ్ టైప్ లో వెళ్తాను. ఓకే, సో నాకైతే చాలా బాగుంది ఇది మాత్రం. ఇంకొకటి అంటే కంట్రోల్ కూడా చాలా బాగుంది. బ్రేక్స్ కానీ ఈ ట్విస్ట్, ఆటో ట్విస్ట్ కానీ మ్యాజిక్ ట్విస్ట్ కానీ చాలా బాగుంది. సో దీని నెగిటివ్, మిగతా అంతా పాజిటివ్ అండి. ఈ బూట్ స్పేస్ కానీ ఈ ఇది కానీ చాలా బాగుంది. సీటింగ్ కానీ అసలు ప్రతి ఒక్కరు అడుగుతారు దీని లుక్ చూసి, ప్రతి ఒక్కరు అడుగుతారు. అందుకే నా ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్గా ఇప్పుడు చాలా వెహికల్స్ ఉన్నాయి కానీ నేను యాక్చువల్గా దీన్ని ఏమనుకున్నానంటే, మనకు టీవీఎస్ ఐక్యూబ్ ఉంది కదా, ఐక్యూబ్ మోడల్ లో ఉంటుందేమో అనుకున్నాం కానీ ఇది టోటలీ డిఫరెంట్ అయిపోయింది. లుక్స్ కానీ దీనే లేదు నాకు అసలు. చూసిన తర్వాత చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఓకే, లుక్స్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ చాలా బాగుందండి. అండ్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక్లూడింగ్ ఒక ఫీచర్ మర్చిపోయాను, ఫాల్ సేఫ్ ఫీచర్ అండి. ఇది మనం పడిపోయిన తర్వాత కొంతమంది ఆ పానిక్ లో ఈ యాక్సిలరేషన్ ఇచ్చేస్తూ ఉంటారు, కానీ అది ఆటోమేటిక్ గా అది ఆఫ్ అయిపోతుందండి. యాక్సిలరేటర్ ఇచ్చినా వర్క్ అవుతుంది, కింద పడినా కూడా ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఫీచర్స్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సూపర్ గా ఉందండి. ఆన్ అయిపోతుందా? అంతేనా? నేను అటు ముందుకు వెళ్ళి వస్తాను. జిప్ కూడా తీసుకోండి. ఫ్రెండ్స్, బండి తోలేటప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎందుకంటే మనం యాక్చువల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తోలేటప్పుడు మనం రేస్ చేసేటప్పుడు ఒక స్కిడ్డింగ్ టైప్ ఉంటుందన్నమాట. అంటే మూవ్ అయ్యి టక్కన ఆఫ్ అయిపోయినట్లు అట్లంతా ఉంటుంది. దీంట్లో అవి ఏం కనపడడం లేదు నాకు. బండి మామూలుగా మనం రెగ్యులర్ పెట్రోల్ వెహికల్స్ తోలేటప్పుడు ఎలా ఉందో సేమ్ అదే ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మీరు చూడండి, పికప్ అయితే చాలా బాగుంది ఇది. అలాగే మనం పికప్ అయ్యి ఫ్రంట్ ఇట్లా మూవ్ ఇచ్చేటప్పుడు కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తిప్పేటప్పుడు కూడా ఎక్కడే కానీ అసలు మనకు ఒక బ్యాడ్ ఇంప్రెషన్ లేదు. చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా నేను చాలా వెహికల్స్, మన బడ్జెట్లో వెహికల్స్ అన్నీ నేను రివ్యూ చేస్తుంటాను కదా, దాంట్లో కూడా మనకి ఈ మాదిరిగా అయితే ఉండదన్నమాట. ఇప్పుడు దాంట్లో మనం మోడ్స్ చేంజ్ చేసేటప్పుడు కొద్దిగా హై మోడ్లో పెట్టుకున్నామంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు అది ముందుకు దూకుతూ ఉంటుందన్నమాట. దీంట్లో ఆ టైపే లేదు. యాక్చువల్గా చాలా అంటే చాలా బాగుంది వెహికల్ తోలేటప్పుడు. బెస్ట్, ఖచ్చితంగా కొనుక్కోండి వెహికల్ని అయితే కనుక. ఛార్జింగ్ ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఛార్జింగ్ అనేది పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఎందుకంటే మీకు ఒక 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది అని అంటే లోకల్స్లో మీరు తిరిగేటప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. మీకు ఒక రోజుకి ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ తిరిగినా కూడా 3 రోజులు అయితే వస్తుందన్నమాట. ఒక నైట్ ఛార్జింగ్ పెట్టేశారంటే మార్నింగ్ కల్లా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మళ్ళీ తర్వాత మీరు 3 రోజులు వాడుకోవచ్చు. ఇలా సైక్లింగ్ వాడుకుంటే ఖచ్చితంగా 10 ఇయర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. ఒక ఎక్సలెంట్ బ్యాటరీ అయితే దీంట్లో వాడారు. అలాగే ఏథర్ అనేది ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే సంబంధించిన ఒక మోటార్ కంపెనీ అనమాట. యాక్చువల్గా వేరే కంపెనీలు అనుకోండి, మీరు హీరో హోండా కానీ లేకపోతే హీరో కానీ హోండా కానీ లేకపోతే వేరే ఏదైనా బజాజ్లో కానీ తీసుకుంటే వాళ్ళకు ఇది ఫెయిల్యూర్ అయినా మోటార్ ఫీల్డ్ ఉంటుంది, వాళ్ళు దాంతో రన్ అయిపోతారు. కానీ ఇది మాత్రం ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమే పెట్టిన ఒక కంపెనీ అనమాట. కాబట్టి ట్రస్ట్ అనమాట, ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దాని తగిన క్వాలిటీ కూడా ఉంటుంది. మన బిల్డ్ క్వాలిటీ కూడా మనం యాక్చువల్గా ముందుగా మాట్లాడుకుంటూ లేదనుకుంటాం. బిల్డ్ క్వాలిటీ కూడా దీన్ని చాలా బాగుంది. యాక్చువల్గా వీళ్ళు ఏమన్నారంటే కాస్ట్ కటింగ్ కోసం అని బిల్డ్ క్వాలిటీ తగ్గించారన్నారు, కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మొత్తం అన్నీ కూడా మీకు ఇక్కడ చూడండి, కలర్స్ కానీ ఏది కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది. అలాగే నేను ఇప్పుడు కొద్దిగా లావు మనిషిని కదా, నేను కూర్చోవడానికి కూడా కంఫర్ట్ మీరు చూడండి. 2 కాళ్ళు మనం ఇక్కడ పెట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంది. అలాగే సీటింగ్ కూడా చూడండి బాగుంది. నేను ఇంత మనిషి కూర్చున్నా కూడా బ్యాక్ సైడ్ ఇంకా ప్లేస్ అయితే ఉందన్నమాట.
బాగా కూర్చోవచ్చు కంఫర్ట్గా. అలాగే నా వెహికల్లో నాకు అంత ఉండదన్నమాట. ఇది చాలా బాగుంది. అలాగే డిస్ప్లే చాలా బ్రైట్గా ఉందన్నమాట. మనకు సన్లైట్ ఇప్పుడు యాక్చువల్గా టైం వచ్చి 6:30 దాకా 6:30 అవుతుంది. ఈ టైంలో కూడా మనకు యాక్చువల్గా బాగుందన్నమాట. లైటింగ్ అయితే చాలా బాగా కనపడుతుంది. పగల్లోనూ అలాగే ఉంది, రాత్రిలోనూ అలాగే ఉంది. బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఈ డిస్ప్లే అయితే కనుక. బట్ రెండే నెగిటివ్ నాకు అనిపించింది. ఒకటి, ఈ ప్రైస్కి ఇంకొంచెం ఎక్కువ రేంజ్ ఇస్తే బాగుంటుంది. ఓకే, అది ఎవ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్స్ చెప్పేది. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా మనం 1,50,000 వరకు మనం ప్రైస్ పెట్టేటప్పుడు 100 కిలోమీటర్స్ అనేది చాలా తక్కువ. అదొకటి. అండ్ ఇంకోటి, దీంట్లో 300 వాట్ ఛార్జర్ ఇస్తున్నారండి. 300 వాట్ ఛార్జర్ అనేది చాలా తక్కువ అండి. బట్ ఛార్జింగ్ టైం 8 అవర్స్ పడుతుందండి. 8.5 అవర్ వాళ్ళు చెప్పింది 8 అవర్స్ పడుతుంది. అంటే మనం పడుకొని లేచే లోపు ఇది ఛార్జింగ్ అయ్యి ఉంటుంది. ఒక నైట్ పెట్టాల్సిందే. అంటే జీరో కానీ 20% అయితే ఖచ్చితంగా అంటే 20% నుంచి 100% మీకు 8.5 అవర్ పడుతుందండి. ఓకే, అదొకటి నెగిటివ్ దీంట్లో. మిగతా అంతా ఓకే. బట్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఎస్ అండి. ఇదేంటంటే ఈ ఏథర్లో ఏంటంటే మనకు చాలా ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఓకే, ఈ గ్రిడ్స్, ఈ ఛార్జింగ్ గ్రిడ్స్ ఓకే, దగ్గరలో మనం వెళ్ళి 80% 0 to 80% పెట్టాలంటే 40 minutesలో అయిపోతుందండి. సో 80% అక్కడ పెట్టుకొని మిగతా 20% ఇంట్లో పెట్టుకోవచ్చు. లేదా టోటల్ నైట్ అంతా మీరు ఇంట్లో పెట్టుకుని ఫెసిలిటీ ఉంది. సో ఇదొకటి. అంతే దీని గురించి చెప్పాల్సింది. ఇంకా మీకు నెగటివ్స్ దీంట్లో ఇవి కాకుండా వేరే లేదండి, ఇంకేం లేదండి. నెగటివ్స్ అయితే ఈ రెండే. లేదు స్కిడ్ కావడం కానీ అలాంటివి ఏం లేదు. నేను యాక్టివా వాడాను, షైన్ వాడాను, ఓకే, యూనికార్న్ వాడాను. సో ఇవన్నీ వాడిన తర్వాత ఇది వాడితే నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, మీకు రేంజ్ పరంగా ఛార్జింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. రేంజ్ అయితే ఓకేనా? అదే రేంజ్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనిపించింది. మీకు ఎంత వస్తుంది రేంజ్ యాక్చువల్గా? అది 97 అండి, 97 కిలోమీటర్స్. 97 ఫర్ ఫుల్ ఛార్జింగ్. ఫుల్ ఛార్జింగ్, ఒక ఛార్జింగ్ 97 వస్తుంది. అవును. ఓకే, మీరు యాక్చువల్గా మీరు ఎక్కువ స్పీడ్లో పోతామంటున్నారు, మీకు 97 వస్తుందా? వస్తుందండి. అంటే నేను జిప్ మోడ్లో వెళ్తే 85 వస్తుంది. 85 వస్తుంది. ఓ 85, 10 కిలోమీటర్స్ తగ్గుతుంది, 12 కిలోమీటర్స్ తగ్గుతుంది అంతే. ఓకే. సో కొనే వాళ్ళకి ఈ ఏథర్ రిస్టా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్కూటర్ కొనే వాళ్ళకి ఖచ్చితంగా నేను కొనమంటానండి. అయితే పక్క. ఓకే, ఛార్జింగ్ ఒక్కటి మనసులో దృష్టిలో పెట్టుకుంటే అది మనం అది 300 వాట్ ఛార్జర్ అంటే యాక్చువల్గా చూసారు కదా బ్రదర్ ఎలా ఉంది అనేది. వెహికల్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. వెహికల్ అంటే మనం చూసేటప్పుడు ఉండే అంటే యాక్చువల్గా నేను ఇంతకుముందు కంపారిజన్ వీడియోస్ కూడా చేశాను. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అక్కడ కంపారిజన్ వీడియోస్లో కూడా నేను చాలా చూపించాను. అంటే మనకు చాలా వెహికల్స్తో నేను ఓలాతో అలాగే ఐక్యూబ్తో అన్నిట్లోనూ నేను దీన్ని కంపారిజన్ చేశాను. కానీ నేను చూసిన తర్వాత నాకైతే నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. వెహికల్ అయితే చాలా బాగుంది. ఛార్జింగ్ ఒకటి దృష్టిలో పెట్టుకొని మీరు వెహికల్ అయితే కొనొచ్చు అనమాట. బ్రదర్, మీరు నాకు మంచి సజెషన్ ఇచ్చారు. అంటే ఇది కొనే వాళ్ళకి ఒక అంటే ఈ వెహికల్ ఏథర్ రిస్టా కొనాలన్నా వద్దా అనే దాని మీద ఒక మంచి క్లారిటీ అయితే మీరు ఇచ్చారు. అదే కాకుండా మీరు మీ మంచి సమయాన్ని నాకు ఒక కేటాయించడం, అది చాలా రోజులుగా మనం అనుకున్నాము దీన్ని చేయాలని. అవును, అప్పటి నుంచి మనం ఏదో ఒకటి వచ్చి మనకు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనకైతే ఇది అయిందన్నమాట. ఖచ్చితంగా మీ వ్యూవర్స్కి ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కొత్తగా కొనే వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. నేను సజెస్ట్ చేస్తాను. తిరుపతిలో మనకు ఇప్పుడే వచ్చింది, ఇప్పుడిప్పుడే అందరూ కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు అందరికీ యూజ్ అవుతుంది. విలువైన సమయం మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీరు మీ వర్క్ ఉండింది, మీ వర్క్ కూడా చూసుకొని ఆ టైం నాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూశారు కదా వెహికల్ ఎలా ఉంది అనేది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. నేను ముందే చెప్పాను కదా వీడియోలో. అంటే మనము ముందుగా చూసిన దానికి ఇప్పుడు చూడడానికి అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంది వెహికల్లో కనుక. చాలా అంటే చాలా బాగుంది లుక్ వైజ్ కానీ. మనకు ముందుగా ఈ కలర్ కూడా అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నా ఒపీనియన్ చేంజ్ అయిపోయిందని చెప్పాను కదా. వెహికల్ బాగుంది. ఒకటి అతను చెప్పిన మైనస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఛార్జింగ్ టైము 8 అవర్స్ అయితే పడుతుంది. మిగతా అన్ని ఏ ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. కొనాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొనొచ్చు. ఇంకా దీంట్లో వేరే వేరియంట్ కూడా ఉంది, 3.7 కిలోవాట్ కూడా ఉంది. ఇది 2.9 కిలోవాట్ బ్యాటరీతో వచ్చేదన్నమాట. 3.7 కిలోవాట్ ఉంది, అది కావాలని తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 100 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుందంటే 3.9 వచ్చేది కానీ 3.7 వచ్చేది కూడా మనకి ఇంచుమించు ఒక 20 కిలోమీటర్స్ ఎక్స్ట్రానే రావచ్చు, ఒక 120 వరకు రావచ్చు అనమాట. కాబట్టి బెస్ట్ వెహికల్. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.